పెద్ద ఆసుపత్రిలో కరెంటు పోయింది. ఉత్తరాంధ్రకే అతిపెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన ది గ్రేట్ విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి కరెంటు లేకపోవడంతో పేషెంట్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిమ్మ చీకట్లోని ఆసుపత్రి బయట చెట్ల కింద దోమలతో సావాసం చేస్తూ పడుకున్నారు. ఆసుపత్రి చరిత్రలో ఇన్ని గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన దాఖలాలు లేకపోవడంతో కేజీహెచ్ సిబ్బందిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇది కేజీహెచ్ భావనగర్ వార్డు పై వార్డు అండి. పైన మొత్తం ఇక్కడ ఈరోజు ఉదయం నుండి కరెంట్ లేదు. పేషెంట్లు చాలా అవస్థలు పడుతున్నారు. అసలు చీకట్లు ఏం కనిపించట్లేదు. కేజీహెచ్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి భావనగర్ వార్డు, రాజేంద్ర ప్రసాద్ వార్డు, పిల్లల వార్డు, గైనిక్ వార్డు, సిఎస్ఆర్ బిల్డింగ్లోని కొన్ని విభాగాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆసుపత్రి మార్చరీలో అండర్ గ్రౌండ్ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ప్రధాన వార్డులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్ సేవలందించే అత్యవసర విభాగాలున్న సిఎస్ఆర్ బిల్డింగ్, భావనగర్ వార్డులోని అక్యూట్ మెడికల్ విభాగానికి జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. మిగిలిన వార్డులోని రోగులు తీవ్ర ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. విద్యుత్ లేకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా మరుగుదొడ్లు వినియోగించేవారు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఆ పరిసరాలన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయి. రాత్రి 9 గంటలు దాటినా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో రోగులు చిమ్మ చీకట్లోని అవస్థలు పడ్డారు. వార్డుల్లో మీద బెడ్ మీద ఉండాల్సిన రోగులు ఆరు బయటకొచ్చి వరండాల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలు మీ లోపల ఉన్నారమ్మా, మీ పిల్లలు పడుకున్నారు సార్. లోపలికి వెళ్దాం. పిల్లలకి ఫ్యాన్ అది గాలి అది ఉందమ్మా. వాళ్ళకి లోపల రాని ఉంటుంది. మిమ్మల్ని ఇసులు కర్రలు పెట్టి కొంచెం ఇసుకుంటే పడుకుంటారు కదా. ఈ ఇసులు కర్రలు ఇమ్మంటారు మీకు. ఆసుపత్రి చరిత్రలో ఇన్ని గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన దాఖలాలే లేవు. అంతేకాకుండా సమస్యను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకునే అధికారులు లేకపోవడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. ఆసుపత్రి పరిపాలనాధికారి గురువారం కేజీహెచ్లో లేరు. అత్యవసర చికిత్స విభాగాలకు జనరేటర్పై అధిక సమయం విద్యుత్ సరఫరా చేయడం కూడా కష్టం కావడంతో చికిత్సలు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలోనే ఆయా వార్డులోని రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే. సెల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే నర్సులు సేవలందించారు. ఉక్కపోతతో రోగులు పడ్డ బాధలు వర్ణనాతీతం. అధికారులు, ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయ చర్యలు కరువడ్డాయి. ఈ ఏడాది ఆగస్టులోనూ ఇటువంటి పరిస్థితి ఎదురైంది. ఆసుపత్రి సిఎస్ఆర్ బ్లాక్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ ఘటన నుంచైనా అధికారులు పాఠాలు నేర్వలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.